కాదు, ముందు ఇంటర్నల్ గా దేశంలో ఈ సోషల్ మీడియాలో ఉన్న దేశ వ్యతిరేకులని, సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళని, ఇండియన్ సంస్కృతిని వ్యతిరేకించిన వాళ్ళని ముందు వాళ్ళని తీసి పారేయాలి సార్. ముందు వాళ్ళని ఎందుకంటే మన భారత పౌరుల కోసం, మన యువతరం కోసం సార్. ఇప్పుడు ఆయనకి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్, ఇప్పుడు ఆయన మాట్లాడేది నార్మల్ పదజాలం అయిపోయింది సార్. ఇప్పుడు ఒకప్పుడు ఒక చిన్న పదం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఆయన ఇక్కడ ఉండడు, ఇక్కడ కనిపించడు, ఓన్లీ సోషల్ మీడియాలో ఉంటారు అంతే. ఇప్పుడు మన లైవ్ లో కూడా మీకు ఈ విషయం చెప్తాను నేను. అన్వేష్ ని మీరు సమర్థిస్తున్నారా అంటే 20% మంది సమర్థిస్తున్నామని అంటున్నారు. ఇటువంటి కొంతమంది పిచ్చి వాళ్ళ వల్లే, ఆయనకు సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్ వల్లే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈ విషయాలపైన మీ అందరి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాను. నేను కొంత ఏకవచనంతోనే మాట్లాడుతున్నాను. మహిళల పట్ల, నా దేశం పట్ల మాట్లాడేటువంటి వాడి గురించి నేను ఏకవచనంతో మాట్లాడడంలో ఎటువంటి విధంగా సందేహించడం లేదు, ఎటువంటి విధంగా నేను సారీ కూడా చెప్పను. సో చూసే వ్యూయర్స్, మీకు ఎవరైనా ఇబ్బంది కలుగుతుందంటే ఐఎమ్ సారీ టు యూ, బట్ నేను మాత్రం వాడికి మాత్రం సారీ చెప్పను. నా దేశం గురించి మాట్లాడాడు కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఫస్ట్ కంట్రీ కదా, ఆ తర్వాత ఏదైనా ఇంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు విర్రవీగేతనం. రేపు నా గురించి మాట్లాడవచ్చు, మాట్లాడే వాళ్ళటువంటి మీ కాలర్స్ గురించి కూడా మాట్లాడవచ్చు. అటువంటి ఒక దిగజారిపోయే పరిస్థితికి వచ్చాడు ఆయన. సో ఇటువంటి వాళ్ళు ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేయాలి? తీసుకోవాలి సార్. అసలు ఇలాంటి అసలు ఉపేక్షించకూడదు సార్. ఇంత విచ్చలవిడితనం ఉండకూడదు సార్. ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతారు సార్ ఆయన. అంటే ఎవరు ఏం అందనా, ఎవరు ఏం పట్టించుకోరనా? అసలు ఒక దేశాన్ని, మన ఇండియాలో పుట్టి ఇండియా గురించి, ఇండియన్ స్త్రీల గురించి అసలు లైవ్ పెట్టి మరి అంత ఇదిగా ఏం తెలుసండి ఆయనకి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా క్వశ్చన్. ఏం తెలుసు మన సంస్కృతి గురించి? ఆయన చూసాడా, ఆయన చదివాడా, ఏంటో చదివానని చెప్ అసలు ఆయన మాట్లాడే మాటకి అర్థం ఉండదు సార్, అర్థం ఉండదు సార్. నాకు అదే ఆశ్చర్యం. ఇప్పటికైనా జనాలు తెలుసుకుని ఆయన అన్సబ్స్క్రైబ్ చేసేయండి అలాంటి వాళ్ళని. ఆయన్నే కాదు అసలు అలాంటి వాళ్ళని. మన యువత పాడైపోతున్నారు సార్, యువత పాడైపోతున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి గారు. చాలా కాల్స్ వస్తున్నాయి. సో మీరు డైరెక్ట్ గా చాలా మంది కాల్స్ చేస్తున్నారు, బట్ కొన్ని కాల్స్ మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. సో కళ్యాణ్ చక్రవర్తి గారు ఫ్రమ్ అనంతపురం. కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఏం లేదు, ఈ అన్వేష్ అనేటువంటి వాడికి తల పొగురు నెత్తికెక్కింది. వీడు 2 డ్రోన్లు ఎగిరేసి టూరిజం ప్లేసెస్ ని క్యాప్చర్ చేయడం అనుకుంటే, హిందూయిజం గురించి మాట్లాడటము, భారతదేశం గురించి మాట్లాడటము. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము హిందూ సంఘాల తరఫున. దీనిపైన కేసులు కూడా ఫైల్ చేస్తున్నాం అన్ని స్టేషన్స్ లో రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా వీడిని కఠినంగా శిక్షించాలా, ఎందుకంటే వీడిని చూసి చాలా మంది చెడిపోయేటువంటి అవకాశం ఉంది. వీడు బట్టలు వేసుకోవద్దు అంటాడు, వీడి ఇష్టానుసారం గురువు గారిని మాట్లాడతాడు, సీతాదేవిని మాట్లాడతాడు, ద్రౌపదిని మాట్లాడతాడు. ఏందనుకుంటున్నాడు అసలు వీడి గురించి? వీడు ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రమాదము. వీడు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడినప్పుడు వీడిపైన గౌరవం ఉండింది. తర్వాత వీడు నిన్నటి నుంచి చేస్తున్నటువంటి చేష్టలు చూస్తా ఉంటే అసహ్యం అవుతుంది వీనిపైన. ఇట్లాంటి వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకూడదు, ఖచ్చితంగా వీడిని బాయ్కాట్ చేయాలా, ఖచ్చితంగా వీడిని ఇండియాని పిలిపించి వీనికి జీలో మడత పెట్టి కొట్టాలి. మీకు విషయం తెలుసా కళ్యాణ్ చక్రవర్తి గారు? ఈరోజు ఉదయాన్నే ఒక స్టేటస్ పెట్టుకొచ్చాడు. అంటే ఇన్స్టా పోస్ట్ లో ఏం పెట్టుకొచ్చాడంటే, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 6 కోట్ల రూపాయలు ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా, ఆయన ఇంటెన్షన్ లా ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా, నా గురించి మాట్లాడే వాళ్ళు మీరే పిచ్చోళ్ళు అంటున్నాడు ఆయన. ఆయనకు 6 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను ట్యాక్స్ కడుతున్నాను ఆయన. సార్ ఇప్పుడు ఎంతో మంది 100 కోట్లు సంపాదిస్తున్నటువంటి ఇన్స్పిరేషన్ ఉండేటువంటి యూత్ ఉన్నారు ఇక్కడ మన బెంగళూరు లో కానీ, హైదరాబాద్ లో కానీ స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టి దేశానికి వాళ్ళ సేవ చేస్తున్నాడు. ఎంతో మంది యంగ్స్టర్స్ ఐఐటీలు చదివి పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఇండియాని ముందుకు తీసుకుపోతున్నారు. వీడి ఇండియాలో వేస్ట్. ఇండియాలో ఉండే భిన్నత్వంలో ఏకత్వం 6 కోట్లతో వచ్చేస్తుందా? ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ, ఉద్దేశం ఏంటంటే, నేను మంచిగానే ఉన్నా, అన్ని రకాలుగా సెల్ఫ్ సాటిస్ఫాక్టెడ్ గానే ఉన్నా, నాకు అంత బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగానే ఉంది, నా గురించి మాట్లాడే వాళ్ళు మీరు ఉల్లిపాయల కోసం కొట్లాడేటువంటి మాట్లాడేటువంటి మీరు, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వీరేరా మళ్ళీ తర్వాత అడక్క తినేదన్నట్టుగా మాట్లాడుతున్నాను. నేను సూపర్, నాకు అంత వచ్చేసింది సార్. అది జీలో బలుపు ఉంది వాడు మాట్లాడుతా ఉన్నాడు అవన్నీ. ఎగ్జాక్ట్లీ జీలో బలుపుని మాట్లాడుతా ఉన్నాడు. కేవలం డబ్బు వల్ల వచ్చిండేటువంటి డబ్బు ఎందుకు సార్? ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. వాడేం సంపాదించారు సార్? 6 కోట్లు ఉంటే అయిపోయిందా? 6 కోట్లు ఉంటే వాడు ఏదైనా మాట్లాడేస్తాడు. 6 కోట్లు అనేది ఎంత సార్ ఈ కాలంలో? అంతకు మించి ఎంతో మంది యంగ్స్టర్స్ బాగా సంపాదిస్తా ఉన్నారు ఈ కాలంలో. వాడేం అంతమందిని తక్కువ చేసి చూడటం ఏంది నాకు అర్థం కాదు అసలు. ఇంతమంది యూత్ ని మన ఆంధ్రాలో ఎలాంటి టాలెంటెడ్ యూత్ ఉన్నారు, ఏం కదా? వీడు ఒకడేనా ఇన్ఫ్లుయెన్సర్? వీడు ఎంతమంది గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు? వీడు ఏంది అసలు? వీడు సీతామహాలక్ష్మి తిట్టాడు, ద్రౌపది మాతను అంటాడు, హిందూ ధర్మాన్ని గరికపాటి గారిని అనేటువంటి ఒక వీనికి ఉందా? ముసలాయన అంటాడే ఆయన ఏంది అసలు? ఆయన స్థాయి ఏంది? ఆయన ఏంది?
భారతదేశం అంతేందుకు నిజమైన డైరెక్ట్ గా దేశం ఆ అంటాడు. మాటల తర్వాత కూడా లైవ్ లో సైతం మాట్లాడుతూ చాలా మంది కాలర్స్ చెప్తున్న దాంట్లో ఇందాక కాల్ చేసిన సుబ్బలక్ష్మి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఆ కాల్స్ లో కూడా వాళ్ళు డైరెక్ట్ గా విన్నారంట. ఏమంటున్నాడు, అక్కడికి వచ్చినటువంటి లైవ్ లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలను కూడా దరిద్రపు దాన, పతివ్రత, నువ్వు, ఇలాంటి భాష. అంటే కనీసం ఆయన మహిళలకి గౌరవం ఇవ్వడు, వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ మహిళలతో నీచాతి నీచంగా వీడియోలు తీస్తాడు, చిన్నపిల్లలతో ఎంజాయ్ చేస్తానని చెప్తాడు. కానీ నేను భారతదేశపు మహిళ యొక్క స్వాతంత్రం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు. ఆయన భాష ఏంది, ఆయన భావం మీద అర్థమవుతుంది కదా చాలా క్లియర్గా. జయంతి గారు, వీడు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వీడు A to Z వీడు ఏం చేయాలని చేసుకుంటున్నాడు. దాన్ని ప్రమోట్ చేయడానికి వీడివన్నీ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో జయంతి గారు ఉన్నారు. సో జయంతి గారు, సో ఇటువంటి వాళ్ళు చాలా మితిమీరిపోయి మాట్లాడుతున్నారు. లైవ్ లో సైతం ఇదే రకమైన భాషను ప్రయోగిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? జనమే. చూసే జనమేనా? చూసే జనాన్ని చూసే రెచ్చిపోతున్నాడా? వాడు ఏంటి అంటే మన భారతదేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు. కానీ భారతదేశానికి నిజంగా భారతదేశం తెలుసుకుంటే వాడు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి ఉరిదిస్తారన్న విషయం వాడు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, వాడు చెప్తున్నది ఏదైతే ఉందో మహిళలకి స్వేచ్ఛ, మహిళల గురించి నేను పోరాటం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. వాడు ఈ రోజు 14 ఏళ్ళ అమ్మాయిని నేను యూజ్ చేసుకున్నా, నేను వాడుకున్నా వర్డ్ నేను చెప్పలేకపోతున్నా. నిజంగా మనకి ఆడపిల్లలు ఉంటారు. ఆ వర్డ్ వాడు చెప్పినప్పుడే నిజంగా వాడి గనక నిజంగా నా కొడుకు అయ్యి ఉంటే ఆ రోజే వాడిని వదిలేసేవాడిని, నిజంగా చెప్తున్నా. కానీ అలాంటి దరిద్రులు మన భారతదేశంలో ఉండి ఇదే మాట చెప్పుంటే ఈ పాడికి వాడి చచ్చి చాలా రోజులు అయి ఉండేది. వాడు వేరే దేశంలో ఉంటూ మహిళలకి నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, మహిళల గురించి నేను పోరాటం చేస్తున్నా అంటున్నాడు. 14 ఏళ్ళ అమ్మాయి గురించి వాడు అంత అసభ్యంగా మాట్లాడి నేను వాడుకున్నా అని చెప్పిన దరిద్రుడు మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతారంటే, ఈ రోజు మనకి ద్రౌపది గురించి కానీ, సీతాదేవి గురించి కానీ, వీళ్ళ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిందంటే వాడు నిజంగా మన భారతదేశంలో ఉండి వాడు నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా కూడా వాడు కనిపించకుండా పోయి చాలా రోజులు అయ్యేది. వాస్తవానికి వాడు ఎక్కడో ఉంటూ మళ్ళీ ఈ టాపిక్ అంతా ఎందుకు వస్తుంది అంటే, మెయిన్ వాడి క్యారెక్టర్ ఫెలో అండి, క్యారెక్టర్ బాల్స్ ఫెలో. వాడు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు వాడు. మీరు చూస్తూ ఉంటారు, వాడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో